ఈరోజు ఇంకో రెండో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అది మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది ఐఏఎస్లు కావాలని, ఈ ఐఏఎస్లు కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది. దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపత్రయంతో, ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు ₹1,00,000 ఇచ్చేట్టుగాను, ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక 50,000, లక్ష, మొత్తంగా 1,50,000 అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను, ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా ₹1,00,000 వచ్చేట్టుగాను, ఎన్నిసార్లు వాళ్ళు రాసినా, ఎన్నిసార్లు వాళ్ళు ఆ స్టేజ్కు పోయినా కూడా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా అవుతాయి, రావాలి అని తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇక్కడ ఈ 2 కార్యక్రమాల వల్ల, ఈ రెండవ కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసే కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది పిల్లలు, నా తమ్ముళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఈరోజు ₹1,00,000 ఇస్తూ ఉన్నాం. సిమిలర్లీ ఒక 11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా కూడా పోయిన వాళ్ళకి ఇంకొక ₹50,000 కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ 2 విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందర ఉంచే విషయం ఏమిటి అని అంటే, ఈ గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచురేషన్ అనే పదం, ట్రాన్స్పరెన్సీ అనే పదం, ఈ 2 పదాలు మీ అందరి ముందర ఉంచుతాం. ఎవరైనా కూడా అర్హత ఉంటే ఎవరికైనా కూడా మంచి జరిగిస్తుంది ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు. ఎక్కడ ఎవరికి రికమెండేషన్లు పనిచేయవు, ఎక్కడ ఎవరు చుట్టూ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే క్వాలిఫై అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, నేరుగా మీకు మంచి జరిగే కార్యక్రమం మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుందని భరోసా ఇస్తాం. ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం ₹10,00,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్ళు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారని అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన ₹318 కోట్ల బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా ₹1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అని అంటే, మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా
కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మెల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్ళు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారా అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కి సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి.